హలో అందరికీ వెల్కమ్ టు మగవా కలెక్షన్స్. ఇప్పుడు మగవా కలెక్షన్స్లో గివ్ అవే టైం వచ్చేసిందండి. ఎవరెవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో, ఫాలో అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను 4500 మెంబర్స్కి గివ్ అవే వేయలేను కాబట్టి అందులో నేను 10 మెంబర్స్ని లక్కీ డ్రా సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ మనము 4 మెంబర్స్ని మెన్షన్ చేసాము. ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం అంటే ఇవ్వలేదు, ఇంకా ఈ 10 మెంబర్స్తో కలిపి ఒకేసారి కొరియర్ చేస్తానని చెప్పాను అందరికీ. ఈరోజు మరి మిగతా 6 మెంబర్స్కి అనౌన్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మా షాప్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. మా షాప్లో వచ్చేసి 200 నుండి స్టార్ట్ అయ్యి 5000 వరకు అవైలబిలిటీగా ఉంటాయి శారీస్. ఇంకో విషయం ఏంటంటే, మా దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే ఇది అందరు చెప్పే విషయమే, నేను కూడా చెప్తున్నాను అనుకుంటారు, కానీ అలా కాదు. మా షాప్లో ఎవ్రీ టైం మా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటాను. చూస్తారు కదా, మా దగ్గర కస్టమర్స్ యూట్యూబ్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి తీసుకుంటారు, వీడియోస్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అంత బాగుంటాయి మా శారీ. చిన్నదైనా శారీస్ చాలా బాగుంటాయి. డైలీ వేర్ 1200కి 3 శారీస్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు గివ్ అవే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు గివ్ అవే టైం ఫస్ట్ విన్నర్ని అనౌన్స్ చేస్తానంటే 5th విన్నర్. మనం ఆల్రెడీ 4 విన్నర్స్ని అనౌన్స్ చేశాం కాబట్టి ఇప్పుడు 5th విన్నర్ ఎర్రర్ విత్ బ్రెయిన్ నాట్ ఫౌండ్. కంగ్రాచులేషన్స్ అండి. తను ఛానల్ అంటే తన యూట్యూబ్ ఐడియా ఇలా పెట్టుకుంది. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసి రాంబాబు గారు, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసి అనిత, నెక్స్ట్ సైదా పెద్ద, ఐషు, రష్మిత. మొత్తం ఇప్పుడు 5 మెంబర్స్కి అనౌన్స్ చేశాను టోటల్గా. ఈ 5 మెంబర్స్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ గివ్ అవే అనేది ఈ రోజుతోని ఇప్పటికీ ఎండ్ అవ్వదు. ఈ గివ్ అవే అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎలా అవుతుంది అంటే, ఎవ్రీ మంత్ 3 మెంబర్స్ తీస్తాను. నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను ఎలా ఓపెన్ చేస్తాము, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. కానీ ఎవ్రీ మంత్ 3 మెంబర్స్కి అయితే గివ్ అవే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అది కూడా నేను క్వాలిటీ లేని శారీస్ అలా కాకుండా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో ఆ శారీసే మీకు గివ్ అవేలో ఇస్తాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు, నేను ఒక షాప్ వాళ్ళ పేరు మెన్షన్ చేయను, కానీ నేను ఇంకొక షాప్ వాళ్ళు ఇద్దరం ఒకే షాప్లో తెస్తాము. కానీ అది వాళ్ళ ఆన్లైన్ బిజినెస్. వాళ్ళ ఛానల్కి ఎలా అంటే ల్యాక్స్లలో ఉండడం వల్ల వాళ్ళు 500 తెచ్చిన శారీని 1000కి అమ్ముతున్నారు. అయినా వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళైతే స్టాక్అవుట్ అనే వీడియోస్లో చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో వాళ్ళకి తెలియాలి, నాకే తెలియదు. కానీ అదే శారీ మేము 650, 750కి అమ్మినా కూడా మీరు మా దగ్గర తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఫాలోవర్స్ లేకపోవడం వల్ల. అదే ఒక రీజన్తో నేను ఇవాళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ప్రతిసారి డిస్కౌంట్ అంటే, ఇప్పుడు 500 తెచ్చిన శారీని నేను 1200కి పెట్టి డిస్కౌంట్ పెట్టడంలో తప్పలేదు కదండి. 1200 పెట్టేసి 25% డిస్కౌంట్ అంటే వాళ్ళకి ప్రాఫిటే. ఎవ్వరు ప్రాఫిట్ లేని బిజినెస్ చేయరండి. కొన్ని షాప్స్ అయితే ప్రతి వీడియోకి మేము డిస్కౌంట్ ఇంతిస్తున్నాం అని చెప్పేసి ఏదో పెద్ద డైలాగ్ కొడతారు, కానీ అదన్నీ నిజం కాదండి. ఒక శారీ షాప్కి నేను కూడా ఇలానే వెళ్ళానండి. డిస్కౌంట్ అంటే సెమీ పట్టు కూడా కాదండి, పిచ్చి సూరత్ పట్టును తీసుకొచ్చి మీకు సెమీ పట్టు అని చెప్పేసి 1000కి 4, 5 శారీస్ అని పెడుతున్నారు. అలాంటి వాటిని మీరు నమ్మకండి, మోసపోకండి. మీ పక్కనున్న స్టోర్ వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. సెలబ్రిటీస్ ముసుగులో చాలా వరకు బిజినెస్ స్టార్ట్ చేశారండి. కొంతమంది అయితే ఆ ఫంక్షన్ హాల్స్ తీసుకొని ఆ ఏరియాలో పెడుతున్నారు. ఇదంతా చిన్న బిజినెస్ వాళ్ళ పైన దెబ్బపడుతుంది. వాళ్ళేమి మీకు ఫ్రీగా ఇవ్వట్లేదు, వాళ్ళేమి మీకు ప్రాఫిట్ లేకుండా ఇవ్వట్లేదు. వాళ్ళకి సైడ్ ఇన్కమ్, వాళ్ళకి షోస్ నుంచి వస్తుంది, నెక్స్ట్ సీరియల్స్ నుంచి వస్తుంది, యాడ్ చేసినా వస్తుంది, ప్రమోషన్స్ చేసినా వస్తాయి డబ్బులు. కానీ వాళ్ళకి ఈ అమౌంట్ అంతా సరిపోక మళ్ళీ సైడ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అదే ఇన్కమ్ పైన ఆధారపడే కొన్ని జీవితాలు మాత్రం వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. అంటే వాళ్ళ పైన ఎట్లా అనేది ఇంపాక్ట్ పడుతుంది వీళ్ళ వల్ల. అంటే వాళ్ళు ఒకే హైదరాబాద్లోనే స్టోర్ పెట్టి హైదరాబాద్లోనే సేల్ చేస్తున్నారంటే కాదు. హైదరాబాద్లో స్టోర్ పెట్టేసి మళ్ళీ ఫంక్షన్ హాల్స్ తీసుకొని బయట ఎక్కడ తిరుపతిలో అని చెప్పేసి, నిజామాబాద్లో అని చెప్పేసి, కరీంనగర్లో అని చెప్పేసి ఒక 4-5 మెంబర్స్ ఉన్నారండి. అట్లా మంచిగా బిజినెస్ చేసుకున్న వాళ్ళని ఆ ఏరియాలో వాళ్ళు బిజినెస్ చేసుకోనియట్లేదు. నాది హైదరాబాద్లోనే ఉంది, కానీ మిగతా వాళ్ళ బిజినెస్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంత దారుణంగా చేస్తున్నారు వాళ్ళు. మేము మా బాధను చెప్పుకుంటున్నాము. ఎవ్వరు ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేయరు. మీ పక్కనున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, మీ నియర్ బై ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడప్పుడు డబ్బులు లేవు అన్నా కూడా ఇచ్చే వాళ్ళకి సపోర్ట్ చేయండి. మళ్ళీ తర్వాత ఇస్తామని నెక్స్ట్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో మా ఒంకువ కలెక్షన్ ఛానల్కి. అండ్ ఇంకొకటి, మా పాప వీడియోస్ పెట్టమంటున్నారు, పెడతానండి కంటిన్యూస్గా. తను కొంచెం మొండి లెక్క చేస్తుంటుంది, నెక్స్ట్ నుంచి పెడతాను. మా పాప వీడియోస్ కూడా కంటిన్యూస్గా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో ఎలా ఏంటి అనేది చెప్తాను, నెక్స్ట్ అప్కమింగ్ గివ్ అవే గురించి.